రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇట్లా కాకుండా మొత్తం ఇప్పటి వరకు వచ్చిన తెలుగు కథా సాహిత్యాన్ని మనం 4 భాగాలుగా విభజించవచ్చు అంటారు. అది గేయ కథా శాఖ, ప్రాచీన కథా కావ్య శాఖ, ప్రాచీన కావ్య శాఖ, వచన కవిత శాఖ. గేయ శాఖ అంటే ఇది గేయ రూపంలో ఉండి రాగతాల లయానుగుణంగా ఉంటుంది. దీనిని మనకు ఎక్కువగా జానపద కథా గాయకులు వీటిని ప్రచారంలోకి తీసుకొచ్చారు. బాలనాగమ్మ కథ, పల్నాటి యుద్ధం కథ, ఎల్లమ్మ కథ, కాంబోజరాజు, బొబ్బిలి యుద్ధం కథ అన్ని కూడా వస్తాయి. అలాగే ప్రాచీన కావ్య శాఖ అని ఉంది. ప్రాచీన కావ్య శాఖ అంటే ప్రాచీన కావ్యాల్లో అనవసరమైన విషయాలను పరిహరించి అవసరమైన వాటిని పోషించి అద్భుత నైపుణ్యం కల్పించిన కథాశిల్పి నన్నయ్య. శర్మిష్ఠ కథ, గాంధారి వివాహ వృత్తాంతం, సౌకన్యోపకాన్యం, శకుంతల దుష్యంతుల కథ మొదలైనవి అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. తనది ప్రసన్న కలితార్థయుక్తి అని ఆయనే చెప్పుకున్నారు. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎర్రన్న గాని, తిక్కన్న గాని, శ్రీనాథుడు గాని, అల్లసాని పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు, శ్రీకృష్ణ దేవరాయలు, పింగళి సూరన, చేమకూర వెంకట కవి వీళ్ళ కావ్యాలలో కథలను పోషించిన విధానం గురించి ఆయన వివరంగా చెప్పుకుంటూ వస్తారు. మూడవది ప్రాచీన కథా కావ్య శాఖ. ఇందులో తెలుగులో ఉన్న పద్య కథా సాహిత్యాన్ని 3 విభాగాలుగా గుర్తించవచ్చు. 1 అనువాదాలు, 2 అనుసరణలు, 3 స్వతంత్ర రచనలు. కేతన దశకుమార చరిత్రము, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనువాద విభాగంలోకి వస్తాయి. వెన్నెల కంటి అన్నయ్య షోడశ కుమార చరిత్ర, జక్కన విక్రమార్క చరిత్ర, అనంతుని భోజరాజీయము, ఎర్రన సకల నీతి కథా విధానము, అనుసరణలు. పాలవేకరి కదిరిపతి శుక సప్తతి కథలు, అయ్యలరాజు నారాయణ మార్చుని హంస వింశతి స్వతంత్ర రచనలు. ఇక వీటిని వచన కథా శాఖ గురించి చెప్పుకుంటాం. వచన కథా శాఖ గురించి వచ్చినప్పుడు ఈ 3 శాఖల లోపల కూడా ఈ కావ్యాలలో ఉన్న కథన రీతులను, రచయితల విశిష్టతను, గొప్పతనాన్ని సోదాహరణంగా వారు తెలియజేశారు. వచన కవిత శాఖ అన్నప్పుడు మనకు వచనం చాలా ఆలస్యంగా వచ్చింది పద్యం కంటే. అయితే ఎప్పుడైతే తెలుగు భాష అంటే కేవలం ప్రాచీన కావ్య భాష అనే భ్రమ ఎప్పుడైతే ఉండిందో అప్పటి వరకు మనకు వచనం రాలేదు, వచనంలో కథలు రాలేదు. దాని తర్వాతనే మనకు వచనము డెవలప్ అయిన తర్వాతనే వచ్చింది. అయితే తెలుగునాట వెలిసిన కథలను ఆయన సంస్కృత మూలకాలు, మహమ్మదీయ మూలకాలు, ఇంగ్లీష్ మూలకాలు, జనపరంపరాగతాలు, నానా బాపతుల కథలు అని చెప్పి ఉదాహరించారు. ప్రపంచ కథా సాహిత్యంలోనే కాకుండా మనకి భారతదేశంలో ఉన్న కథలన్నీ కూడా అనేక భాషా సాహిత్యాలలో కూడా మనకు కథానిక ఏం కొత్తది కాదు, మనకు మొదటి నుంచి ఉంది అంటూ ఆధునిక కథానిక ఆవిర్భావ వికాసాలు మటుకు పాశ్చాత్య సాహిత్య సంపర్కం వల్లనే జరిగాయన్న విషయము నిర్వివాదమైంది అని చెప్పి తేలుస్తారు. తర్వాత తెలుగు కథా రచయితల గురించి చెప్పుకుంటూ వస్తారు. గురజాడ అప్పారావు ప్రప్రథమ ఆంధ్ర కథానిక రచయిత అని చెప్పడానికి 3 హేతువులు ఉన్నాయి. 1 శిల్పం, 2 వస్తువు, 3 భాష ఎత్తుగడ మొదలైనవి. ముగింపు వరకు కథా విన్యాసంలో రచయిత చూపే కళా నైపుణ్యమే శిల్పం. కథానిక కథే గీటురాయి. ఎక్కడ ప్రారంభించాలి, ఎలా నడపాలి, ఏ పాత్రలను ప్రవేశపెట్టాలి, ఎలా మాట్లాడించాలి, ఎలా మలుపు తిప్పాలి, ఎలా మెరుగు చూపాలి అన్న ప్రశ్నలు మామూలు కథా రచయితకు రావు. కథకు ముందు కొంత ఉపోద్ఘాతం, దేశకాల వర్ణన, పాత్రల పుట్టుపూర్వోత్తరాలు వగైరా వివరాలతో చాలా నిదానంగా ఒంటెద్దు బండిలా నడిచేది కథ. ఎక్కడో హఠాత్తుగా మొదలై చకచక సాగుతూ అత్యవసరమైన పాత్రలను ప్రవేశపెడుతూ అవసరమైనంత మట్టుకే మాట్లాడిస్తూ అవసరమైనంత మట్టుకే వర్ణిస్తూ ఏకసూత్రతను పాటిస్తూ సాగే మెరుపుటప కథానిక. ఇది ఇక రెండో విషయం వస్తువు. ఈ వస్తువు విషయంలో వచ్చినప్పుడు
వస్తువు విషయంలో తీసుకున్న నూతన దాని గురించి చెప్తాడు. మొత్తానికి గురజాడ అప్పారావు రాసిన 5 కథలను చాలా డీటెయిల్డ్ గా చెప్తూ వస్తు పరంగా, భాష పరంగా ఆయన చేసిన గొప్పతనాన్ని వాటి గురించి వివరిస్తూ వస్తారు. దాని తర్వాత కథానిక రచయితగా పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి గురించి చెప్పినప్పటికీ అవి ఆయనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేవి కావు. అది కథా రచనల తొలి దశను మాత్రమే సూచిస్తాయంటారు. ఆ తర్వాత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వెదురుమూడి శేషగిరిరావు మద్రాస్ కథల గురించి, మాడపాటి హనుమంతరావు గారి మల్లికా గుచ్చం గురించి చెబుతారు. 1920లో సాహితీ పత్రిక వెలువడ్డప్పటి నుంచి ఔత్సాహికుల్లో కథానిక రచన పట్ల ఆసక్తి పెరిగింది. తల్లావజ్జల శివశంకర శాస్త్రి, చింతా దీక్షితులు, నోరి నరసింహ శాస్త్రి, కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, బాబురావు, మునిమాణిక్యం నరసింహారావు, మొక్కపాటి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు, గుడిపాటి వెంకటాచలం వంటి వాళ్ళు అనేకులు రంగంలోకి వచ్చారు. అయితే వీళ్ళందరి గురించి ఈ కథల్లో పడ వారి గొప్పతనాన్ని, కథల విశిష్టతను విపులంగా తెలియజేసుకుంటూ వస్తారు. వీరే కాకుండా ఆంధ్ర శేషగిరిరావు, కవికొండల వెంకట్రావు కథారచన పట్ల ఆసక్తి చూపిన తొలితరం రచయితల్లో కాంచనపల్లి కనకాంబరం గారు ఒకరు. ఆమె 1883లో జన్మించారు. ఆమె చక్కని కథలు పేరిట ఒక సంపుటం కూడా వెలువరించారు. బారిస్టర్ పార్వతీశంతో ప్రసిద్ధులైన మొక్కపాటి నరసింహం శాస్త్రి గారు కూడా మంచి కథలు రాశారు. నోరి నరసింహ శాస్త్రి గారు, కొడవటిగట్టి వెంకట సుబ్బయ్య, చలం విశ్వనాథ సత్యనారాయణ, సురవరం ప్రతాపరెడ్డి, అలాగే కవయిత్రిగా ప్రసిద్ధికెక్కిన కనుపర్తి వరలక్ష్మమ్మ గారు మా ఊరు, పెంచిన ప్రేమ, ఒట్టు మొదలైన కథలు చక్కగా తీర్చిదిద్దారు. బమిడిపాటి కామేశ్వరరావు హాస్యబ్రహ్మగా ప్రసిద్ధులు. మునిమాణిక్యం నరసింహారావు గారు కూడా హాస్యాన్ని పండించారు. శ్రీనివాస శిరోమణి వందల కొద్ది కథలు రాయడమే కాక కథల కోసం ప్రత్యేకంగా పూలగుత్తి పత్రిక నడిపిన నిరంతర కథనోత్సాహశాలి పూడిపద్ది వెంకటరమణయ్య గారు. వీరి దేశకథ మంజరి అప్పట్లో ప్రసిద్ధికెక్కిన సంపుటాల్లో ఒకటి. కరుణకుమార, కురిపండ అప్పలస్వామి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, వీరే కాకుండా కొడవటి కుటుంబరావు గురించి ప్రత్యేకంగా చెప్తారు. వస్తువుల్లో నవ్యత్వం, సంవిధానంలో ప్రయోగ దృష్టి, దృక్పథంలో సమకాలీనత్వం, శైలిలో సారల్యం మిళితమైన రచనలు చేసి తెలుగు కథానికా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కథకుల్లో కొడవటిగంటి కుటుంబరావు గారు అగ్రేసరు. కొనకళ్ళ వెంకటరత్నం, అలాగే పరిశీలనలో నైశిత్యం, ప్రయోగంలో దక్షత, రచనలో సమతౌల్యం పరిశీలించిన ఉత్తమ కథా రచయిత త్రిపురనేని గోపీచంద్, పిలక గణపతి శాస్త్రి, సోమంచి యజ్ఞన్న శాస్త్రి, కాళోజీ, పాలగుమి పద్మరాజు, ఇల్లిందెల సరస్వతీదేవి, ఆల్వారు స్వామి. తెలుగు కథా రచయితల్లో మరొక సమున్నత మూర్తిత్వం బుచ్చిబాబు. కప్పగంతుల సత్యనారాయణ మూర్తి, మాధవపెద్ది గోఖలే, పన్యాల రంగనాథరావు, దనికొండ హనుమంతరావు, విఎస్ అవధాని, మద్దిపట్ల సూరి, అంగర వెంకటకృష్ణారావు, వీరందరి గురించి వాళ్ళు రాసిన కథలను పరామర్శిస్తూ వచ్చారు. కథకుల కథకుడుగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గొప్ప ప్రతిభావంతుడు అని చెప్పి ఆయన గురించి ప్రత్యేకంగా, చాసో గురించి, కాళీపట్నం రామారావు గారి గురించి చెబుతూ వస్తారు. గండికోట బ్రహ్మాజీరావు, రావూరి భరద్వాజ రాసిన కథలు. ఇవి కాకుండా తెలుగు కథ నిండుతనం, హుందాతనం సంతరించుకున్నది మధురాంతకం రాజారాం గారి చేతుల్లో. వస్తువులో వైవిధ్యం, రచనలో వైదగ్ధ్యం, నుడికారంలో అచ్చమైన తెలుగుతనం ఈయన కళాభిరుచికి నిదర్శనాలు అంటారు. వాకాటి పాండురంగారావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, చామర్తి కనకయ్య, ఉషశ్రీ, పోలాప్రగడ దంపతులు, కళ్యాణ సుందరి జగన్నాథ్, వాసిరెడ్డి సీతాదేవి, అక్కిరాజు రమాపతిరావు, కొమ్మూరి వేణుగోపాలరావు, సింగరాజు లింగమూర్తి, తాళ్ళూరు నాగేశ్వరరావు, కొండముది శ్రీరామచంద్రమూర్తి, ఇస్కపల్లి లక్ష్మీ నరసింహ శాస్త్రి, తాడిగిరి పోతరాజు, శ్రీపతి, లత, వీరందరి గురించి చెబుతూ వస్తారు. ఉత్తమ చిత్రకారుడు, నవల రచయిత, కవి, కథకుడు, ఒక్కచోట భావించిన భావుకుడు శీలా వీర్రాజు అని వారి కథల గురించి వివరిస్తారు. బమిడిపాటి రామగోపాలం, మురయ, సత్యం శంకరమంచి, వీణాదేవి, ఆది విష్ణు, త్రిపుర, ఆర్ఎస్ సుదర్శనం,
రంగనాయకమ్మ, భానుమతి, రామకృష్ణ వీళ్ళందరి గురించి కూడా మాట్లాడుతూ వస్తారు. తెలంగాణ పల్లె పట్టుల్లో వాడుకలో ఉన్న చక్కటి నుడుకారాన్ని కథల్లో నింపిన రచయిత్రి డాక్టర్ యశోదారెడ్డి అని వారి కథలను పరిచయం చేస్తారు. తక్కువ కథలు రాసినప్పటికీ సి రామచంద్రరావు గారు, అచంట శారదాదేవి, శివరాజు సుబ్బలక్ష్మి, శొంఠి కృష్ణమూర్తి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, లంకిపల్లి కన్నయ్య నాయుడు, మాలతి చందు, బివి రమణారావు, గుల్లపూడి మారుతీరావు, అరిపిరాల విశ్వం, బలివాడ కాంతారావు, తురగా జానకి రాణి, వీరాజీ, ఇలా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి గురించి ఆ కథలను కథకుడిగా వారి గొప్పతనాన్ని వాళ్ళ విశిష్టతను గురించి తెలియజేస్తారు. పరిణామ వికాసం అన్నప్పుడు తెలుగు కథానిక పరిణామ వికాసాలని స్థూలంగా అధ్యయనం చేయడానికి 3 కోణాల్లో చూడవలసి ఉంటుంది. 1 వస్తువు, 2 శిల్పం, 3 భాషా శైలి. తెలుగు కథానిక మూడింటి లోపట వస్తువు గురజాడకు సంబంధించి వస్తువు సంపూర్ణంగా సమకాలీన సమాజంలో పుట్టింది అని చెప్తారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తొలినాళ్లలో వితంతువుల జీవిత సమస్యల్ని అనేక కథలకు వస్తువుగా స్వీకరించారు. గుడిపాటి వెంకటాచలం స్త్రీల మానసిక సంఘర్షణలను, సామాజిక ప్రతిఘటనలను వస్తువులుగా తీసుకొని ఆకర్షణీయమైన కథలను రాశారు. అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి, మధురాంతకం రాజారాం వీళ్ళందరూ కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ రాశారు. రాచకొండ, కాళీపట్నం, బీనాదేవి కింది తరగతి వాళ్లకు జరిగే అన్యాయాలను, అక్రమాలను వస్తువుగా తీసుకున్నారు. మాగోకలే, తెన్నేటి సూరి, చాసో, కరుణకుమార, స్మైల్ ప్రభృతులు వాటిలో వర్ణ చిత్రాలు కళ్ళకు కట్టించారని చెప్తారు. శిల్ప విషయం వచ్చినప్పుడు కథకుడు ఉపోద్ఘాతంతో మొదలై దేశకాల పరిస్థితుల వర్తనలకు అడుగుపెట్టి నిదానంగా నడుస్తూపోయే జానపద కథాకథనం గురజాడ చేతుల్లోనే విప్లవాత్మకంగా మారిపోయింది. ఎత్తుగడలో, పాత్ర ప్రవేశంలో, వర్ణనలో, సంభాషణలో, సంఘర్షణలో, ముగింపులో నైశిత్యం, సంక్షిప్తత, నిర్భరత, ఏకాంశ వ్యగ్రత చోటు చేసుకున్నాయి. ఎక్కడో కథ మొదలవుతుంది, కొంతవరకు సాగుతుంది, తక్కువ మలుపు తిరుగుతుంది, ఘర్షణ ఏర్పడుతుంది, పరాకాష్ఠను అందుకుంటుంది. ఈ వరుస అన్నింటికీ ఖచ్చితంగా అలాగే ఉంటుందని కాదు, ఎక్కడ ఏది ఎంతవరకు చెప్పాలో అన్నది ఊహకే వదిలేస్తారు. తెలుగు కథానికల్లో శిల్ప నైపుణ్యం ప్రదర్శించిన ప్రముఖులు చలం కుటుంబరావు, గోపీచంద్, చాసో, వెంచాష, బుచ్చిబాబు, పద్మరాజు, భరద్వాజ, పెద్దిబొట్ల, రాచకొండ, ఆర్ఎస్ సుదర్శనం, అవసరాల రామగోపాలం. ఇట్లా కథకు దీటైన రీతిగా తెలుగు కథకు జీవం చేకూర్చిన ప్రతిష్ట వీరిది. భాషా శైలి గురజాడ కాలంలో కావ్య భాషా శృంఖలాలను వదిలించుకోలేని వ్యవహారిక భాష రచనలో బాగా నలిగి మెరుగులు దిద్దుకోసాగింది. గురజాడ భాషా సూత్రాన్ని అందుకున్న చింతా దీక్షితుడు ఈ శతాబ్ది తొలినాటి శైలిని తన రచనల్లో రమ్యంగా తీర్చిదిద్దాడు. తన పరిసరాల్లో కనిపించే శిష్టజనుల వాడుకను విన్నది విన్నట్టు అచ్చుగుద్దిన ప్రగతిశీలి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వేలూరు శివరామ శాస్త్రి గారు, కరుణకుమార, చాసు, గోపీచంద్, మాగోకలే, రావి శాస్త్రి, ఇరువెంటి కృష్ణమూర్తి, సురమౌళి, యశోదారెడ్డి ప్రభృతులు శిష్టేతర జానపద పదజాలాన్ని, వాక్య విన్యాసాన్ని, నుడికారాన్ని పుణికిపుచ్చుకొని వైవిధ్యం చూపించారు. కథానిక స్వరూప నిరూపణ. ఇది కాకుండా కథానిక పాశ్చాత్య సాహిత్య శాస్త్రం అని వారు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక చాప్టర్ తీసుకొచ్చారు. ఇందులోపల కథానిక లక్షణాల గురించి క్లుప్తంగా బ్రాండర్ మాథ్యూస్ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. కథానిక ఎలా ఉండాలి అంటే మౌలికత, ఏకత, క్లుప్తత, శైలి రమ్యత, క్రియాశీలత, రూపం, వస్తువు, వీలుంటే కల్పన అన్న లక్షణాలు 8 కథానిక ప్రక్రియ ప్రత్యేకతను నిరూపిస్తాయంటారు. ఇది కథానిక భారత పాశ్చాత్య లక్షణ సమన్వయం అంటూ చెప్పుకుంటూ వస్తారు. భారతీయ సాహిత్యం మౌఖిక సాహిత్యం, అందువల్ల ఛందోబద్ధమైన రచనలకే ప్రాముఖ్యత ఉండేది. లిపి అలవాటు పడ్డ తర్వాత కూడా
లేఖన పఠన క్లేశాలకు ఓర్చుకోలేని సాహిత్యకులు సహజంగా పద్య కావ్యాలనే ఆదరించారు. కాబట్టి లక్ష్యాన్ని వదిలిపెట్టుకొని రూపొందించవలసిన లక్షణం గద్య కావ్యాలకు సంబంధించిన వరకు చాలా ఆలస్యంగా రూపొందింది. మనకు అనుచానంగా వస్తున్న జానపద కథలున్నాయి, పంచతంత్ర హితోపదేశ కథలు కొన్ని గ్రంథస్థమై ఉన్నాయి. అయితే ఆధునిక కథానికను ఒక నిర్దిష్టమైన సాహిత్య ప్రక్రియ గుర్తించి ఆ రంగంలో కృషి చేయడానికి మనకు స్ఫూర్తినిచ్చి వరబడి పెట్టింది సాహిత్య కథానికేనని చెప్పవచ్చు. 1936 ఆగస్టు నెల ప్రతిభ పత్రికలో ఇంద్రగంటి రాసే వరకు అగ్నిపురాణంలో చెప్పిన కథానిక లక్షణాల సంగతి చాలా మంది తెలుగు రచయితలకు తెలియదు. అయినా అప్పటికే కొన్ని దశాబ్దాలుగా కథానికలు వెలువడుతూ ఉన్నాయి, ఈనాటికి కూడా పెంపొందుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే ఆధునిక పాశ్చాత్య కథానిక లక్షణాలుగా మనం భావించే అంశాలను కొన్నిటిని అనేక శతాబ్దాలకు పూర్వమే భారతీయ లాక్షణికులు నిర్దేశించి ఉండడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అందువల్లనే భారతీయ పాశ్చాత్య లక్షణ సమన్వయం మనకు అవసరమైంది. కథానిక ఉన్నప్పుడు ఈ కథానికలో ఇతర వచన కథా ప్రక్రియలు ఎలా ఉన్నాయో చెప్పుకుంటూ వస్తారు. ఇతర వచన ప్రక్రియలు ఏవే వచ్చినాయంటే కథానికని కాకుండా కథానిక, నవల, పెద్ద కథ. అయితే కథను కొంచెం పొడిగించినంత మాత్రాన అది పెద్ద కథ కాదు, దాన్ని ఇంకొంచెం పొడిగించినంత మాత్రాన అది నవల అనుకోవడం సరైనది కాదు అని సోపపత్రికంగా నిరూపిస్తారు. కథ వేరు, పెద్ద కథ వేరు, నవలిక వేరు, నవల వేరు అని చెప్పేసి వాటికి ఉన్న లక్షణాలని, వాటికి ఎలా ఉండాలి, ఎలా రాయాలని చెప్పుకుంటూ వస్తారు. తర్వాత కథానిక, గల్పిక. గల్పిక అన్నప్పుడు ఆకృతిలో కథానిక కంటే చిన్నగా ఉంటుంది. అయితే ఇందులో మానవ జీవితానికి అచ్చమైన ప్రతిబింబంగా లాగా ఉంటుంది, కొంచెం హేళనాత్మకంగా ఉంటుంది, కొసమెరుపుతో ఉంటుంది అని దాని లక్షణాల గురించి చెప్పుకొస్తారు. కథానిక, స్కెచ్ లక్షణాలు ఎట్లా ఉంటాయి, వర్ణనాత్మకమైన ప్రక్రియతో కూడుకున్న ఒక సంఘటనను ప్రతిబింబించేది స్కెచ్ అని చెప్తారు. కార్డు కథ, మినీ కథ అన్నది వాటి సైజు, స్వభావాలను బట్టి చెప్పుకుంటూ వస్తారు. రేడియో కథ అన్నప్పుడు అది వినిపించే కథ, వినబడ్డానికి అనువుగా సమయానికి లోపల కుదించి చెప్పేది రేడియో కథ. సినిమా కథ అన్నప్పుడు సినిమాకు ఒదిగే రకంగా దాన్ని కథను వెండితెరకు అనుకూలంగా మలిచే దాన్ని అతను సినిమా కథగా విభజిస్తాడు. ఇట్లా ఇన్ని రకాలుగా ఉంటాయి. అయితే కథానిక స్వరూపం ఏంటి అని చెప్పినప్పుడు ఈ కథానిక స్వరూపాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఒకటి వస్తుగత విభాగం, రెండవది రూపగత విభాగం, మూడవది గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. కొనసాగించండి. అన్మ్యూట్ చేయాలి. చేశాను. ఓకే ఓకే రైట్, కానీ కథానిక స్వరూపాన్ని కథాబీజం, ఇతివృత్తం, కథావస్తువు, పరమార్థంగా విభజించారు. కథా వస్తు స్ఫురణకు ప్రేరకమై నిగూఢంగా దాన్ని నిక్షిప్తం చేసుకున్న బిందు రూపమే కథాబీజం. ఇతివృత్త కల్పనకు
ముడి ఖనిజాన్ని అందించే విషయం కథావస్తువు. ఒకానొక పరమార్థ సాధనకు చోదకమయ్యే కథాకల్పన పథకమే ఇతివృత్తం. మానవ హృదయానికి ఒక ఆర్ద్రమైన అనుభూతి కలిగించే ఒక తథ్యాన్ని ఆవిష్కరించి మనసు సంఫుల్లం కావించడమే రచనకు పరమార్థం. ఇలా దాని గురించి చెప్పుకుంటూ వస్తారు. రూపగత విభాగంలో ఎత్తుగడ, పరాకాష్ట, నడక, ముగింపు అని వాటిని విభజిస్తూ వస్తారు. రచయిత ఏర్పరచుకున్న పథకాన్ని అనుసరించి కథను ఎక్కడ ఆరంభిస్తాడో అది ఎత్తుగడ. అది ఆకర్షణీయంగా ఉండాలి. పాఠకుని సుముఖుల్ని చేసి ఆసక్తి పుట్టించి ఉత్కంఠ రేకెత్తించాలి. ఎత్తుగడ విజయం మీదనే కథ యావత్తు ఆధారపడి ఉంటుంది. అది సంవిధానంతో మొదలు కావచ్చు, పాత్ర పరిచయంతో మొదలు కావచ్చు, దృశ్య వర్ణనతో మొదలు కావచ్చు. ఒక్కొక్క ఎత్తుగడ సంఘర్షణతో ఆరంభం అవుతుంది, మరొకటి సన్నివేశ కల్పనతో పరిచయం అవుతుంది. ఏ విధంగా ఆరంభమైనప్పటికీ పాఠకుడు సూటిగా కథలోకి ప్రవేశించేటట్లు ఉండాలి. ఎక్కడికి వస్తున్నాడో పాఠకుడికి తెలియకపోయినా బాధ లేదు, కానీ ఎత్తుగడ పాఠకుని ఆకట్టుకున్నప్పుడే కథ రసవత్తరంగా ఉంటుంది. రెండోది నడక. కథా వికాసానికి గమనం అత్యంత ఆవశ్యకమైనది. ఇది గమనం లేనిదే వర్ణ చిత్రం అవుతుంది. కథా గమనానికి తోడ్పడేవి పాత్రలు, సంఘటనలు, సంఘర్షణ. ఎత్తుగడతోనే ఆరంభమై ఇది పరాకాష్ఠకు చేరుకుంటుంది. మూడవ అంశం క్రైసిస్. కథాగతమైన ఫలాపేక్షకు అవరోధం, పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ ఏర్పడి పర్యవసానం అనిశ్చితమైన స్థితిని విషమ స్థితి లేదా సంకట స్థితి, క్రైసిస్ అంటారు. ఇలాంటి స్థితిలే పాఠకుడిని ఉత్కంఠను రేకెత్తిస్తాయి, ఆలోచనకు పురిగొల్పుతాయి, ఆసక్తి పెంపొందిస్తాయి. నాలుగవది క్లైమాక్స్. ఆరోహణ క్రమంలో సాగుతున్న కథ శక్తినంతను కూడగట్టుకొని శిఖరాన్ని అందుకోవడమే పరాకాష్ఠ. పరాకాష్ఠ కథకు అత్యంత ప్రధానమైనది. కథా శరీరంలోని సర్వాంగాలు, సమస్త శక్తి దీని మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇలా 4 అంశాలతో దీనిని తీసుకోవచ్చు. సంవిధాన విభాగం అన్నప్పుడు ఇందులో పాత్రలు, సంఘర్షణ, సంఘటన, సన్నివేశాలు కనిపిస్తాయి. కథాబీజం వస్తువు తర్వాత 186. కథా వస్తువు, ఎత్తుగడ వచ్చినప్పుడు వీటన్నింటి గురించి చెప్తున్నప్పుడు ఒకసారి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్తారు, కథల తీగ లాగితే సాహిత్యపు డొంకంతా కదులుతుంది అంటూ పురాణ సుబ్రహ్మణ్య శర్మ వస్తున్న కథలను విభజిస్తాడు. ఏమని? సార్ వినిపిస్తుందా? వినపడుతుందా సార్? వినపడుతుంది సార్, వినపడుతుంది. చెప్పండి, బాగానే వినిపిస్తుంది. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు వస్తున్న కథలను ఎట్లా విభజిస్తారంటే, పెళ్లి చూపుల కథలు, ప్రేమ కథలు, సెక్స్ కథలు, బస్ స్టాప్ కథలు, గుమాస్తా కథలు, సైకాలజీ కథలు, ఆసుపత్రి కథలు, మొగుడు పిల్లం అపార్థం కథలు, రామాపురంలో వెంకయ్యమావ రత్తి కథలు, ఆదివారం కథలు, స్టూడెంట్లు రొమాన్స్ కథలు, సుప్రభాతం కథలు, అత్తగారి కథలు, ఉత్తరం కథలు, బడిపంతుల కథలు, బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ పై కథలు, కుటుంబ నియంత్రణ కథలు, ముష్టి వాళ్ళ రిక్షా వాళ్ళ కథలు, బ్రోతల్ హౌస్ కథలు, అద్దె కుంపల్లో అబ్బాయి అమ్మాయి కథలు, బామ్మ మనవడు కథలు, నిరుద్యోగుల కథలు, తాగుడు కథలు, అమెరికా బావలు, ఇండియా మర్దళ్ళ కథలు, చావు కథలు, సెంటిమెంట్ కథలు, మున్సిపాలిటీ కథలు, సూపర్ బజార్ కథలు, ఎలక్షన్ల కథలు, గుండు కథలు, తిరుపతి కథలు, పతివ్రతల కథలు, పురుషులు డౌన్ డౌన్ కథలు, కథ వ్రాయడం గురించి కథ రాసిన కథలు, జాతీయ సమైక్యం, వరకట్నం, చైతన్య స్రవంతి, సారా కథలు, ఇలా రకరకాల కథలను వారం వారం, నెల నెల, ప్రతిరోజు మనం చదువుతున్నాం అంటూ వేలాకోలంగా చెప్పిన ఈనాడు పత్రికల్లో వెలువడుతున్న కథల వైవిధ్యాన్ని, వస్తు వైవిధ్యాన్ని ఆయన సూచించాడు. కథా ఉద్దిష్ట క్రమంలో వికాసం చెందిన కథావస్తు విన్యాసం ఇతివృత్తం. దీనినే కథానిక పథానికమని, కథా ప్రణాళిక అని కొందరు అంటున్నారు.
సారె మీద కుమ్మరి పెట్టిన మట్టి ముద్ద కథా వస్తువు. ఆ మట్టి ముద్దను ఒక ముచ్చట గొలిపే పాత్రగా తీర్చిదిద్దడానికి కళాకారుడి చేతిలో భావించే కల్పనా శిల్పమే ఇతివృత్తం అని చెప్తారు. ఆ తర్వాత ఇతివృత్తం ఎలా ఉంటుంది? ఇందులో సరళ ఇతివృత్తం, తర్వాత సంకీర్ణ ఇతివృత్తం అని చెప్పుకుంటూ వస్తారు. ఇవి కాకుండా కథానిక పరమార్థం, కథ ఎత్తుగడ, చిక్కు, క్లైమాక్స్, ముగింపు, పాత్రలు, సంభాషణలు, సన్నివేశం, కథనం. కథనంలో మళ్ళీ ప్రథమ పురుష కథనం, ఉత్తమ పురుష కథనం అని విభజిస్తారు. వర్ణన, శైలి విభావాలు అని ఇట్లా అన్ని రకాలను ఒక్కొక్క చెబుతూ వాటన్నిటిని డీటెయిల్డ్ గా చెప్పుకుంటూ వస్తారన్నమాట. అయితే వీటికి పేజీల పర్యంతం ఎన్నో ఉదాహరణలు సోదాహరణంగా ఇస్తూ వస్తాడు. కథానిక శిల్పం అని చెప్పిన తర్వాత కథానిక శిల్పాన్ని కూడా ఎన్ని రకాలుగా విభజించవచ్చో చెప్తారు. కథానిక శిల్పాన్ని వస్తు విన్యాస శిల్పం, సన్నివేశ కల్పన శిల్పం, పాత్ర చిత్రణ శిల్పం, కథన శిల్పం, సంఘటన ఘటనా శిల్పం, వర్ణన శిల్పం, సంఘర్షణోత్పాదన శిల్పం, శీర్షిక శిల్పం పేరిట విభజించి ఒక్కొక్క విభాగంలో ఆ వచ్చిన కథలను వింగడించి వాటన్నిటి గురించి వివరిస్తాడు. ఇది చాలా పెద్ద చాప్టర్ ఈ శిల్పం గురించి వారు చెప్పింది. దీని తర్వాత చెప్పుకోదగ్గ తర్వాత మన అధ్యాయం ఏంటంటే కథానిక సమాజం. చాలా ముఖ్యమైన చాప్టర్ ఇది. సాహిత్యానికి సమాజానికి ఉన్న సాపేక్షత భావన ప్రస్తావనతో ఈ ప్రకరణ మొదలవుతుంది. ఈ రెండింటికి బింబ ప్రతిబింబ భావం ఉందని చెప్తాడు. కాబట్టి కథానిక సాహిత్యం అధ్యయనానికి సమాజ భావనను అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను సమాజాన్ని నిర్వచించడం జరిగింది. దానిలో అంతర్భాగాలను సూచిస్తారు. శాస్త్రీయ దృష్టి, మిథ్యావాదాలు అన్న శీర్షిక కింద జాతి మత కుల భావనల విషయంలోను, జైవిక కారకాల విషయంలోను, యుద్ధ విషయంలోను ప్రాచుర్యం వహించి ఉన్న అపోహలను, మిథ్యావాదనలను ఖండించడం జరిగింది. తెలుగు సమాజ స్వరూపాన్ని వివరించే సందర్భంలో భౌగోళిక విస్మృతి, భాషా సంస్కృతి సంప్రదాయాలన్న అంశాలను ప్రధాన నిరూపకాలుగా గ్రహించి తెలుగు మాతృభాషగా గల వాళ్ళు ఏ దేశంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ వాళ్ళందరూ తెలుగు సమాజం సభ్యులేనన్న విషయం స్పష్టం చేయడం జరిగింది. సమాజంలో అంతర్భాగమైన కుటుంబ వ్యవస్థను, వివాహ బంధంలోని అంతఃసూత్రాలను నిరూపించడం జరిగింది. అంతేగాక సమాజ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఆర్థిక రాజకీయ వ్యవస్థలను, తెలుగు సమాజంలో సాగుతూ వస్తున్న సంస్కరణ కృషిని వివరించడం జరిగింది. వీటన్నింటి ప్రభావం తెలుగు కథానికలో కనిపిస్తుంది. తెలుగు కథానికలో సమాజ స్థితిగతులు పరిశీలించడానికి 6 ప్రధాన అంశాలను ఎంపిక చేశారు. 1 సంస్కృతి సంప్రదాయాలు, 2 కుటుంబ జీవనం, 3 వృత్తి ఉద్యోగం, 4 రాజకీయ ప్రభావాలు, 5 సాంఘిక నేరాలు దురాచారాలు, 6 అభ్యుదయ కామన. సమాజంలో వీటి స్థితిగతులు తెలుగు కథానికలో ఏ విధంగా ప్రతిబింబిస్తున్నాయో సప్రమాణికంగా నిరూపించడం ఈ అధ్యాయంలో జరిగింది. రచయితకు నిబద్ధత ఉండాలా వద్దా అన్నది సాహిత్య చర్చలో తరచుగా వినవచ్చే అంశం. అయితే అది రచయిత మీద ప్రభావం చూపే ఆర్థిక, రాజకీయాది, సాహిత్యేతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. చిత్తశుద్ధి గల ప్రతి రచయితలోనూ సుస్పష్టంగా కనిపించే ప్రధాన ఆశయం సమాజ శ్రేయస్సు, సమిష్టి శ్రేయస్సు అని చెప్పి ముగిస్తారు. ఈ ప్రతి అధ్యాయంలోని విస్తృతమైన ఉదాహరణలతో చాలా డీటెయిల్ గా వివరంగా ఆయన చెబుతూ వచ్చాడు. మనం ఇక చాలా క్లుప్తంగా మనం చెప్పుకున్నాము. కానీ వాటి గురించి వివరంగా తెలుసుకోవాలంటే మాత్రం మనము మూల గ్రంథాన్ని చూడాల్సింది. అయితే దీనికి అనుబంధంగా ఆయన 2 అధ్యాయాలు ఇచ్చాడు పరిశిష్టం అని చెప్పేసి. 1 గుప్త మాత్రికలు, బింబ ప్రతిబింబాలు, 2వది అనువాదం. గుప్త మాతృకలు అని అన్నప్పుడు కొంతమంది రచయితలు తొలినాళ్ళలో ఏం చేస్తారంటే వచ్చిన కథలను వీళ్ళు మూలాన్ని ఇతరేతర భాషల నుంచి తీసుకొని అది మూలమని చెప్పకుండా ప్రచురించారు. అంటే భారతదేశంలో, మన దేశంలో కాపీరైట్ నిబంధనలకు సంబంధించిన సమాచారం చాలా మందికి తెలియకపోవడం వల్ల దేనికి ఏది మూలమో తెలుసుకొని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నిటి వల్ల మాతృక ఏదో గుర్తుపట్టడం కూడా కష్టమైపోయింది. అయితే ఇవి ఎట్లా వచ్చాయంటే మూలానికి దాదాపు పూర్తిగా నకలుగా ఉన్న కథలు కొన్ని అయితే ప్రధాన విషయం మూలంలోదైనా రచనా పద్ధతి మటుకు చాలా వరకు స్వతంత్రమైనదిగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే తొలినాళ్ళలో చాలా మంది రచయితలు ఏం చేశారంటే ఒక కథను ఎక్కడికి నుంచి తీసుకున్నారో దాని గురించి చెప్పేవాళ్ళు కాదు.
ఉదాహరణకి మాడపాటి హనుమంతరావు గారు ఎక్కువగా వాళ్ళు అనువాద కథలు ఉన్నాయి. ఆయన 2 మాత్రమే స్వతంత్ర కథలు, మిగతాయి అనువాద కథలు. అయితే వాటి అనువాద కథలను డీటెయిల్ గా ఇవ్వకుండా కింద ఇది ప్రేమ్చంద్ కథ ఆధారంగా అంటారు, కానీ దాని పూర్తి డీటెయిల్స్ ఇవ్వరు. అట్లానే చాలా మంది రచయితలు ఆ రచయిత గురించిన ఒక ఆయన కథ రాస్తూ వచ్చేసి ఇది ఫలానా రచయిత ఆధారంగా అని చెప్తాడు అన్నమాట. ఎవరు ఆ రచయిత ఏమిటి అన్నది మనకు తెలియదు. అంటే మూలాన్ని ఇవ్వడం వాళ్ళు కావాలని కప్పిపుచ్చారా లేకపోతే అది చేశారని తెలియదు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఆ మూలాన్ని ఒరిజినల్ ని యాజ్ ఇట్ ఈస్ గా దించేశారు. ఉదాహరణకి నందగిరి ఇందిరాదేవి పందెం అని ఒక కథ రాసి, అది ఒరిజినల్ గా సోమర్సెట్ ఓ హెన్రీ కథ. అది ఆ కథకు ఆమె కాపీ చేశారు, కానీ ఆమె ఎక్కడా చెప్పదు. స్వతంత్ర కథగా ఆమె దాన్ని చలామణిలోకి చేసింది. ఇది కాకుండా కొంతమంది వచ్చిన తెలుగు కథనే మళ్ళీ విడిగా రాశారు. ఉదాహరణకి రాచకొండ రాసిన పువ్వులు అనే కథను గోరంట్ల అనే కథ అనే అతను మహాభాగ్యం అనే పేరుతో రాశాడు. 2 కూడా చాలా మటుకు ఇంచుమించు ఒకే వర్ణనలను ఒకే ఇతివృత్తాన్ని వేసుకొని వచ్చినాయి. ఇలా కాకుండా మర్రి నీడ మల్లెతీగ అనే ఒక కథ ఉంది, అది ఆస్కార్ వైల్డ్ ది ఓటెడ్ ఫ్రెండ్ అనే కథకు కాపీగా తీసుకొచ్చారు, కానీ వాళ్ళు కాపీ అని ఇక్కడ చెప్పారనమాట, దాన్ని ఓన్ చేసుకుంటారు. ఇట్లాంటి చాలా కథలు మనకు వచ్చినాయని చెప్పి వాటన్నిటిని ఎగ్జాంపుల్స్ తో సహా ఇందులో ఇస్తారు. అయితే ఇట్లా చాలా మంది తెలుగు రచయితలు తప్పని తెలిసి కొందరు, తెలియక కొందరు చేశారు కదా అనే ధీమతో మరికొందరు, కాపీరైట్ గొడవలు పడలేక భయపడి కొందరు మూల రచయితల పేర్లు, మూల రచనల పేర్లు మరుగుపరుస్తున్నారు అని అదొకటి చెప్పారు. తర్వాత బింబ ప్రతిబింబాలు అన్నప్పుడు 2 రచనలు ఒకటిగా ఉన్నప్పుడు వాటిని బింబ ప్రతిబింబాలు అనవచ్చు. అయితే ఇందులో బింబం ఏది, ప్రతిబింబం ఏది అనేది ఆయా రచనల కాలాన్ని బట్టే తేల్చాల్సి ఉంటుంది. ఏ ఒక్కటైనా పుస్తకంలో రాకముందు పత్రికలో ప్రచురితం అయితే ఆ పత్రిక తేదీని బట్టి ఏది ముందో ఏది వెనుకో నిర్ణయం అవుతుంది. బింబ ప్రతిబింబ ఘటనకు చౌర్యమే కారణమని చెప్పనక్కర్లేదు, అది యాదృచ్ఛికంగా కూడా సంభవించి ఉండవచ్చు. ఉదాహరణకి సురవరం ప్రతాప్ రెడ్డి పిత్తల్ దర్వాజా అనే నవల కథ రాశాడు. దానికే వేలూరు శివరామ శాస్త్రి పిత్తల్ దర్వాజా పేరుతోనే ఆయన కూడా ఒక కథ రాశాడు. వీళ్ళిద్దరి మధ్యలో 6 నెలల గ్యాప్ ఉంది. అయితే తర్వాత కాలంలో ఇది సురవరం ప్రతాప్ రెడ్డికి తెలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మేమిద్దరము ఒకే విధమైన కథ రాసి ఉన్నాము, అది యాదృచ్ఛికం కాబోలు అని అన్నాడు తప్ప ఆయన వేలూరు శివరామ శాస్త్రిని ఏం తప్పుపట్టలేదు. కానీ మనము చదువుకున్న పాఠకుడు ఏం నిర్ణయిస్తాడంటే ఈ 2 కథలకు మూలం ఎక్కడో ఉందని ఊహించడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా అనువాదాల గురించి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పరిచారు. అనువాదాలు అన్నప్పుడు మన తెలుగు కథానిక గొప్పతనం తెలియాలంటే అనువాదాల అవసరం ఉంది. విరివిగా అనువాదాలు ఇతర భాషల్లోకి పోవాలి. కానీ విచిత్రం ఏంటంటే మనకు ఇతర భాషల్లోంచి, భారతీయ భాషల్లోంచి, యూరోపియన్ సాహిత్యంలోకి వచ్చిన అనువాదాలు తెలుగు నుంచి బయటికి పోవడం లేదు. బయట నుంచి ఎక్కువగా వస్తున్నాయి తప్ప మన నుంచి బయటికి పోవడం లేదు. దానికి కారణం మనకు సరైన అనువాదాలు లేకపోవడమే అని వాళ్ళు నిర్ధారిస్తున్నారు. మంచి అనువాదకులు ఉన్నప్పుడు తెలుగు కథలు ఇతర భాషల్లోకి అనువదించినప్పుడు లేదా అక్కడి వాళ్ళు మన కథల గురించి, మన కథల గొప్పతనం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ప్రగాఢంగా విశ్వసించారు. ఈ కథానిక పూర్వపరాలు దీని గురించిన చాలా ప్రామాణికమైన ఈ కథానిక మీద వచ్చిన ఈ సిద్ధాంత గ్రంథం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కథానిక మీద పరిశోధన చేసినా తప్పకుండా ఈ పుస్తకాన్ని రెఫర్ చేయడము, ఇందులోని సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించడం జరుగుతుంది. దీన్ని రెఫర్ చేయని కథా విమర్శకుడు కానీ పరిశోధకులు గారని లేరని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంత మంచి పుస్తకాన్ని నాకు పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అరసం కార్యవర్గ సభ్యులకు, ఈ శీర్షికనిచ్చిన మా గురుమిత్రులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నా నమస్కారాలు అందజేస్తూ ఇంతతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి అశోక్ కుమార్ గారు. చాలా వివరంగా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు దక్షిణామూర్తి గారి కథ విశ్లేషణ మీద. ఇప్పుడు సభలో ఉన్నవారు ఎవరైనా ఏమైనా ప్రశ్నించాలనుకుంటే అశోక్ కుమార్ గారిని ప్రశ్నించండి. మీ సందేహాలు కానీ లేదా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా ప్రశ్నించవచ్చు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. అశోక్ కుమార్ సార్ మంచి వివరణ ఇచ్చారు. అంటే సారు మన తెలుగు నుంచి వేరే లాంగ్వేజ్ లో అనువాదం చేయలేదన్నారు.
అంటే నాకు తెలిసిన చిన్న జ్ఞానంతో చెప్తున్నాను, సార్ అంత జ్ఞానం లేదు నాకి. చెప్పండి. వేయి పడగలు అనే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన బుక్ ని పివి నరసింహారావు రజారాం కా పంక్త్ అని హిందీలో అనువదించారు. అవును. మళ్ళీ అది మీకు వివరిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే గాలివాన అని అనే కథ ఉందోటి. అది పద్మరాజులు గారు రాశారు. ఆ కథని చాలా లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేశారు. అది వరల్డ్ అవార్డు కూడా వచ్చింది అని నాకు చిన్న జ్ఞానంతో చెప్తున్నాను. అది నేను పెద్దోళ్ళం కానీ నేను. ఇంకోటి ఏంటంటే నాకు చిన్న డౌట్ సార్, అది కథలు అని చెప్పారు, అంత బాగానే ఉంది. దళిత కథలు, దళిత సాహిత్యం అనే పదం వాడచ్చా లేదా మీరు వివరించాలి సార్. బాగుంది. అయితే ఊరంకి దక్షిణామూర్తి గారు ఏమన్నారంటే, అనువాదాలు ఇతర భాషల్లోంచి మన తెలుగులోకి వచ్చినంత విరివిగా మన నుంచి ఇతర భాషల్లోకి పోవడం లేదని ఆయన ఆవేదన. అది నిజమే. మనకు వందలాది పుస్తకాలు, వందలాది కథలు తెలుగులోకి వచ్చాయి. ఎన్ని కథలు అందులోకి పోయాయి? మీరు చెప్పిన 1000 పడగల నవల అది కథ కాదు. అయితే పోయాయి, ఎవరు వేస్తున్నారు, ఎట్లా పోతున్నాయి? అది ఇప్పటికీ మనకు పెద్ద సమస్య. ఈయన సిద్ధాంత గ్రంథం రాసిన 30 ఏళ్ల తర్వాత కూడా ఈ సమస్యగానే ఉంది. ఆయన కారణం చెప్తాడు. ఎందుకంటే మన వాళ్ళలో కూడా చిత్తశుద్ధి లేకపోవడం, మన వాళ్ళలో అనువాదకులు లేకపోవడం ప్రధాన కారణమైన తేల్చింది. అది అప్పటికి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. బ్రహ్మాండమైన కథలు తెలుగులో వచ్చాయని మనం భుజాలు తెరుచుకుంటే సరిపోదు. అది ఇతర భాషల్లోకి పోయినప్పుడే కదా మన గొప్పతనం తెలిసేది. తర్వాత దళిత కథలు ఇవన్నారు. ఆయన సిద్ధాంత గ్రంథం రూపొందిస్తున్న కాలంలో దళిత కథలు రాలేదు కాబట్టి వాటి గురించి ఆయన చెప్పలేదు. ఆ విభజన అక్కడ లేదు. అయినా కూడా ఆయన కరుణకుమార కథలు, చింతా దీక్షితుల కథలను తీసుకొస్తూ వస్తువు లోపల శిల్పపరంగా వారు చెప్పిన గొప్పతనాన్ని అందులో ఎలివేట్ చేశారు. ఇప్పుడు మనం ఆ కథలు అనొచ్చా లేదా అని మనం చెప్పలేము. ఎందుకంటే అది ఒక జానర్ గా ఫిక్స్ అయిపోయింది. దాన్ని కాదనడానికి మనం ఎవరు? కాబట్టి కొన్ని ప్రచారంలోకి వచ్చినాయి, అట్లనే ఉంటాయి, ఉండనిద్దాం, నష్టం ఏముంది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. సార్ నాకు చిన్న ఒక అనుమానము. చెప్పండి. నవల, నవలిక రెండు ఒకటేనా, తేడా ఉందండి. నవలిక అంటే నవల కంటే పరిణామంలో చిన్నగా ఉండేది నవలిక. అంతేగాని కథను పెద్దగా పొడిగించినంత మాత్రాన అది నవలిక కాదు. ఆ విషయాన్ని పోరంకి వారు లోపల చాలా డీటెయిల్ గా వివరించారు. ఆయన కథ అంటే ఎట్లా ఉంటుంది, పెద్ద కథ అంటే ఏంటి, నవలిక అంటే ఏంటి, నవల అంటే ఏంటి, వాటి లక్షణాలు వివరిస్తూ వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. మనకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను వాటిని డీటెయిల్ గా వాటి జోలికి నేను పోలేదు. నవలిక వేరు, నవల వేరు. ఇప్పుడు నవలికలు ఎక్కువగా రాసిన వాళ్ళు కొడవగంటి కుటుంబరావు ఉన్నాడు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఉన్నారు. వాళ్ళ నవలికలను వాళ్ళు నవలికే అన్నారు. అంతేగాని ఆ నవలికను 50 పేజీల నవలికను తీసుకొచ్చి ఆయన నవల అని పేర్కొనలేదు. నవలిక అని స్పష్టంగా ఆయన పేర్కొన్నాడు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా తల్లి ప్రేమ అని చెప్పేసి ఒక నవలిక ఉంది. నవలిక పేరుతోనే పుస్తకం వచ్చేయింది. ఆ నవలికను నవలను రెండు మనం ముంగడ పెట్టుకొని చూస్తే వాటి డిఫరెన్స్ ఏందో మనం తెలుసుకోగలుగుతాం. అంతేగాని ఒక పెద్ద కథను పొడిగించి దాన్ని నవలిక అనడం సరైనది కాదు. ధన్యవాదాలు సార్. ఇంకా ఎవరైనా ఈ సబ్జెక్టు పరిమితమై అడగదలుచుకుంటే క్లుప్తంగా అడగవచ్చు. వేల్పూల్ నారాయణ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? వేల్పూల వచ్చాడా లైన్ లోకి? ఉన్నారు, మాట్లాడమని చెప్పండి. లేదు ఆయన ఉన్నారు లైన్ లో, అంతే. మీరు మాట్లాడండి సార్. మిత్రులు ఇప్పుడు దొరుకుతుందా? ఏమండి, 88లో వచ్చింది, దొరుకుతుంది. ఆయన లేడు, ఆయన పుస్తకం కూడా ఇప్పుడు దొరకపోవచ్చు. లైబ్రరీలో లేదా పీడిఎఫ్ దొరుకుతుంది. 1988లో మొదటి ముద్రణ వచ్చింది సార్. 2009లో వచ్చింది. అయితే ఈ పుస్తకం యొక్క పీడిఎఫ్ archives.organization లో ఉంది. మిత్రులు కేపీ అశోక్ కుమార్ గారికి అరసం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మనం కోరగానే ఈ పుస్తకం మీద మాట్లాడడానికి ఆమోదించి మాట్లాడినందుకు.
ఈ ఈ పరిశోధన గ్రంథం నాకు అశోక్కి ఒక ప్రశ్నలు 2-3 ప్రశ్నలు ఏమిటంటే, ఇప్పుడు ఆధునిక తెలుగు కవిత్వం మీద డాక్టర్ సి నారాయణ రెడ్డి పరిశోధన గ్రంథం ఉంది. నవలా సాహిత్యం మీద మొదలై నాగభూషణ శర్మ, పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు, బొడ్డపాటి కుటుంబరావు పరిశోధనలు చేశారు. తెలుగు నాటకం మీద పోణంగి శ్రీరామ అప్పారావు పరిశోధన చేశారు. కథానిక మీద పోరంకి దక్షిణామూర్తి గారి పరిశోధన చేశారు. అయితే సి నారాయణ రెడ్డి గారి పుస్తకము, నవల మీద పరిశోధన చేసిన 3 పుస్తకాలు, నాటకం మీద శ్రీరామ అప్పారావు గారి పుస్తకం వచ్చినంత పాపులారిటీ పోరంకి దక్షిణామూర్తి గారి కథానిక స్వరూప స్వభావాలకు రాలేదు. పాపులారిటీ అంటే ఎక్కువ మంది చదవటం అనేది జరిగినట్టు లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది, లేకపోతే నా అభిప్రాయం తప్ప అనేది చెప్తారు మిత్రులు, తర్వాత చెప్పండి. తర్వాత ఈ పరిశోధన గ్రంథంలో ఆయనకి చారిత్రక దృష్టి కన్నా కూడా జీవితంలో విభిన్న సందర్భాలకి కథానికి ఎలా స్పందించింది, పెండ్లి, పేరంటము, బాల్యము, ఇలాగా ఆయన రాసుకుంటూ వచ్చారు. ఇందాక ప్రమోద్ ఒక ప్రశ్న వేశారు, ఆయన దళిత దృష్టితో ఏమైనా రాశాడు అని. ఆయనకు అసలు ఆ వాదాలు, సామాజిక ఉద్యమాలు ఆ దృష్టిలో ఆయన పరిశోధన జరగల. నిజానికి ఒక ప్రక్రియ మీద పరిశోధన చేసే వాళ్ళకు ఉండాల్సిన చారిత్రక దృష్టి. అంటే మన సమాజంలో ఏ ఏ ఉద్యమాలు వచ్చాయి, ఏ ఏ భావజాలాలు వచ్చాయి, వాటికి కవిత్వం కానీ, నవల కానీ, నాటకం కానీ, కథానికి కానీ ఎలా స్పందించింది అని చెప్పటము ఆధునిక పరిశోధన తీరుతెన్ను అయి ఉండాలి. పోరంకి దక్షిణామూర్తి గారికి ఆ దృష్టి లేదు. అలాగే దక్షిణామూర్తి గారు కథానిక అనే ప్రక్రియను కేవలం పాశ్చాత్య ప్రభావంతో వచ్చినటువంటిది అని గుర్తించారా, లేక అగ్ని పురాణంలో ఉంది గనక ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఆ పేరు తెలుగు కథానికి పెట్టడం వల్ల కథానిక మన భారతీయ సాహిత్యం ఉందని భావించారా పోరంకి దక్షిణామూర్తి గారు? అశోక్ కుమార్ కాదు. దక్షిణామూర్తి గారికి కథానిక స్వచ్ఛమైన ఆధునిక ప్రక్రియ అనే అభిప్రాయం ఉందా, లేక మనం అన్ని వేదాల్లో ఉన్నాయట అనే ఆలోచన ఏమైనా ఉండిందా అనేది కూడా కొంచెం మిత్రుడు వివరించాలని కోరుతూ ఉన్నాను. ఆయన ఇందాక నేను చెప్పినట్టుగా సామాజిక సందర్భాల కన్నా కూడా జీవిత సందర్భాలకే కథానికను ఎక్కువగా పరిశీలన తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? తర్వాత కథానికలు చివరిలో ఆయన ఈ కథ దొంగతనం అంటే తెలిసి కానీ తెలియకుండా కానీ ఒకే రకంగా రాసిన కథల గురించి మాట్లాడుతూ ఉంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన వాళ్ళల్లో పెద్ద వాళ్ళల్లో కూడా ఈ దాపరికం అనేది ఒకటి ఉండేది ఈ ఆధునిక యుగం ప్రారంభ దినాల్లో అన్నమాట. అది ఆయన చెప్పినట్టుగా కాపీరైట్ వ్యవహారం గురించి కానీ, లేదా ఏదైనా కీర్తి కండూత్ వల్ల కూడా. ఇందులో అయితే ఒక 40 పేజీల్లో ఆయన ఏం చేశారంటే దక్షిణామూర్తి గారు 129వ పేజీ నుంచి 166 పేజీ దాకా ఒక 40 పేజీల్లో గురజాడ అప్పారావు మొదలుకొని చివరి ఆయన పరిశోధన చేసే నాటి దాకా ఉన్న రచయితల్ని వాళ్ళు పుట్టిన తేదీల ప్రకారం, సీనియారిటీ ప్రకారం వాళ్ళు ఏమేమి రాశారు చెప్పుకుంటూ వచ్చారు. అది ఒక నాకు చాలా ఇష్టమైన భాగంగా ఈ సిద్ధాంత గ్రంథం నాకు అనిపిస్తుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కూడా కథా శిల్పంలోనూ నవలా శిల్పంలోనూ ఈ రచయితల జన్మ సంవత్సరాన్ని బట్టి వరుసగా చెప్పుకుంటూ పోయారు. దీనికన్నా కూడా కథానిక లేదా ఇంకొక ప్రక్రియ కానీ విభిన్న సామాజిక పరిణామాలకు ఎలా ప్రాతినిధ్యం వహించిందో చెబితే బాగుండేది అని అనిపించింది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. ఆధునిక కవిత్వం మీద మనకు చాలా పుస్తకాలు వచ్చేసాయి, నవలల మీద చాలా పుస్తకాలు వచ్చాయి, కథానిక మీద కూడా చాలా పుస్తకాలు వచ్చాయి, ఇది నాటకం మీద. కానీ కథానిక మీద దక్షిణామూర్తి గారి పుస్తకం తరువాత ఆ ప్రణాళికతో మనం విడివిడిగా కొన్ని వందల మంది రచయితల మీద అందరూ రాశారు. అశోక్ రాశాడు, నేను రాశాడు, సింగమనేని రాశాడు,
శ్రీ మొదలుకొని కుటుంబరావు అందరూ రాసుకుంటూ వచ్చారు. అయితే ఈ ఒక 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 చారిత్రక దృక్పథంతో ఇప్పుడు కథానిక చరిత్ర రావాల్సిన అవసరం ఉంది. ఈ పని చేయగలిగిన వాళ్ళు ఇప్పుడున్నటువంటి తెలుగు సాహిత్య విమర్శకులలో కేపీ అశోక్ కుమారే తగిన వ్యక్తి అని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. తెలుగు కల్పనా సాహిత్య విమర్శన ప్రమోద్ మీరు మ్యూట్ చేసుకోండి మా ప్రమోద్, మీరు మ్యూట్ చేసుకోండి. వీడియో కూడా. తెలుగు కల్పనా సాహిత్య విమర్శకులలో చారిత్రక దృష్టి కలిగినటువంటి అతి కొద్ది విమర్శకులలో కేపీ అశోక్ కుమార్ ఒకరు. అందుకోసం తెలుగు కథా సాహిత్యాన్ని ఇప్పుడు ఈయన దక్షిణామూర్తి గారి నాటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే 1988 నాటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఆయన గురజాడ అప్పారావునే తొలి కథా రచయితగా దిద్దుబాటును తొలి కథానిక గుర్తించి రాశారు. నిజానికి ఆ సమయానికే తొలి కథ మీద చర్చ జరుగుతోంది. 75 ప్రాంతాల నుంచే ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ తొలి కథ రాశాడు, లలిత అనేటువంటిది చర్చ అప్పటికి మొదలైంది. దాని తర్వాత లేదు బండారు అచ్చమాంబ అని తెలంగాణ వాదులు మా ఆడబిడ్డ తొలి తెలుగు కథ రాసిందని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. విపినమూర్తి గారి దిద్దుబాటలు వచ్చిన తర్వాత 1879లోనే కథానిక పుట్టడానికి ప్రయత్నం చేసింది అని ఆయన దిద్దుబాటు కథ కన్నా ముందు వచ్చిన 92 కథల్ని మనకు అందించారు. కథానీలం ప్రచురించింది, లేదా వాళ్ళు అమెరికా వాళ్ళు ప్రచురించారనుకోండి. ఇవన్నీ వచ్చిన తర్వాత కథా చరిత్ర మారిపోయింది. రాయలసీమలో 41 దాకా కథ లేదు అని అనుకుంటున్న దశలో తవా వెంకటయ్య, అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి 1918 నాటికే రాయలసీమ నుంచి కథలు వచ్చాయి, సంగశెట్టి శ్రీనివాస్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దీనికి అని తేల్చారనమాట. అలాగే తెలంగాణ నుంచి దస్త్రం అని ఒక పుస్తకం వేశారు వాళ్ళు 1956, అంటే విశాలాంధ్ర ఏర్పడే నాటికి రాయలసీమ మన తెలంగాణ నుంచి కనీసం 1000 కథలు వచ్చాయి అని తేల్చారనమాట. సో ఇప్పుడు తెలుగు కథా సాహిత్య చరిత్రను పునర్లేఖనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు కథా సాహిత్యం యొక్క సమగ్ర చరిత్ర రాయటానికి మా సోదరుడు కేపీ అశోక్ కుమార్ నడుం బిగించాలని నేను మన అరసం తరఫున కోరుతూ ఉన్నాను. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను రాయించేటువంటి ప్రయత్నం చేసిన చివరి దశకు వచ్చేసింది. 1951 తర్వాత అది అన్ని ప్రక్రియలు కలిపి. కానీ ఇప్పుడు మనకు కథానిక చరిత్ర విడిగా కావాలి. ఈ మారిన అనేక రకాల కొత్త వాదాలు, ఇన్ఫర్మేషన్ దండిగా వచ్చింది కనుక ఆ ప్రయత్నం అశోక్ చేస్తాడని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. మరొకసారి మిత్రునికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నేను మన సమాధానం చెప్పాలా సార్? మరి చెప్పాలి. ఏమిటంటే కవిత్వము, నవల, నాటక చరిత్రలకు వచ్చినంత ప్రాముఖ్యము ఈ కథానిక స్వరూప స్వభావాలకు ఎందుకు రాలేదు, ఆ పాపులారిటీ రాలేదు. దానికి కారణం ఏమై ఉంటుంది? నిజమే. ఒకటి సరే, అది ఏంటంటే కథ మీద పరిశోధనలన్నీ ఈ 2 దశాబ్దాల నుంచే వస్తున్నాయి. అంతకుముందు పెద్దగా రాలేదు. యూనివర్సిటీ వాళ్ళు కూడా కథ మీద టాపిక్స్ ఇవ్వడానికి చాలా వెనుకాడారు, సమకాలీన కథ మీద ఇవ్వడానికి. నిజానికి చెప్పాలంటే ఇప్పటికీ కథ మీద పరిశోధన చేసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెఫర్ చేస్తున్న పుస్తకం పోరంకి దక్షిణామూర్తిదే. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ ని చూశాను. నేను యూనివర్సిటీస్ లో పోయి తిరిగినప్పుడు, అక్కడ సెమినార్లతో మాట్లాడినప్పుడు, నేను పర్సనల్ గా కలిసినప్పుడు కూడా వాళ్ళతో చాలా మందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అయితే కథానికకు సంబంధించి ఇంత ప్రామాణికంగా వేరే పుస్తకం లేదు. ఆల్టర్నేటివ్ వేరే ఏదైనా ఉంటే అటువైపు వెళ్తారని లేదు. తర్వాత పోరంకి దక్షిణామూర్తిని చూసి పోలప్రగడ సత్యనారాయణ మూర్తి తెలుగు కథానిక అనే ఒక పుస్తకం రాశాడు. ఇందులో ఉన్న మ్యాటర్ని తీసుకొని ఆయన ఒక చిన్న పుస్తకంగా తీసుకొచ్చాడు. అందులో ఏమీ లేదు అసలు. కానీ ఆ పుస్తకం అస్సలు లేకుండా కనుమరుగైపోయింది. ఈనాటికి ఇదే ఎందుకు ఉందంటే ఇందులో ప్రామాణికమైన సమాచారం ఉంది. ఒకటి, మనం ఈయన పరిమితులను ఎందుకు గుర్తించాలంటే ఇది యూనివర్సిటీ నుంచి వెలువడిన సిద్ధాంత గ్రంథం.
దీనికి గైడ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డి గైడ్ గా ఉండి ఆయనకు ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఇప్పుడు యూనివర్సిటీ సిద్ధాంత గ్రంథాల్లో కొన్ని పరిమితులు ఉంటాయి. గైడ్ చెప్పినట్టే వీళ్ళు చేయాలి తప్ప వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీలు ఉండదు. మనము ఆనాటి పరిమితులు, అందులో ఉన్న సౌకర్యాలు, వాటికి అనుగుణంగా ఆయన చేశాడు. కానీ ఆయనకున్న పరిమితుల్లోనే చాలా విస్తృతంగా చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, అగ్ని పురాణంలో కథానిక లక్షణాలు ఉన్నాయని ఆయన చెప్పి చాలా సంబరపడిపోయాడు. ఎందుకంటే 17వ శతాబ్దంలోనే మన వాళ్ళు అంత గొప్పగా చెప్పారు అని అంటాడు. కానీ ఇంకొక దగ్గర ఏమంటాడంటే, కథానిక లక్షణాలు అగ్ని పురాణంలో ఉన్నప్పటికీ మన వాళ్ళు ఎవ్వరూ దానిని ఫాలో కాలేదు. మనకు ఆధునిక ఆంగ్లేయ సంపర్కంతో ఉంటే ఆధునిక కథా లక్షణాలను తీసుకొని ఆధునిక కథ వచ్చిందనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. చాలా మంది ఏమంటారంటే, అగ్ని పురాణంలో ఈయన కథ ఉందన్న చెప్పాడు కాబట్టి ఈయన సాంప్రదాయవాది అని ముద్ర వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన ఎక్కడ చెప్తాడు, ఆయన సంబరపడిపోతాడు అంతే తప్ప అన్లెక్కించే వచ్చింది కథ ఆయన ఘంటాపదంగా చెప్పలే. ఆయన మళ్ళీ ఏమంటాడంటే, మనకు ఈ ఆంగ్ల భాషా సంపర్కం వల్లనే వచ్చింది, కథ డెవలప్ అయిందని చెప్పి ఆయన విపులంగా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఆ ఆంగ్లేయుల కొటేషన్సే ఇస్తాడు. బ్రాండమ్ మార్కస్ అనే అతను కథానిక లక్షణాలు ఏం చెప్పాడో చెప్పి భారతీయ పాశ్చాత్య కథా సమ్మేళనం అంటూ వాటిని అన్వయింపజేస్తూ చెప్తాడు. కానీ ఆయన ఒంటెత్తు బాటగా చెప్పలేదు. తర్వాత ఆయన చాలా లిబరల్ గా ఉన్నాడు. ఆయన ఎక్కడ తన కథ కూడా అయినా కానీ తన కథ గురించి ఎక్కడ చెప్పుకోలేదు. ఆయన అప్పటికైనా బోలెడు కథలు రాశాడు. ఆయన కథలన్నీ చంద్రవంకలో వచ్చాయి కూడా. అయితే ఒకటి ఏంటంటే, అతను క్రొనలాజికల్ ఆర్డర్లో పేర్చడం అనేది నాకు కూడా చాలా నచ్చిన విషయం. అది ఒక పద్ధతి ఉండాలి. కథల గురించి చెప్పేటప్పుడు, కథకుల గురించి చెప్పేటప్పుడు క్రొనాలజికల్ ఆర్డర్లో చెప్పినప్పుడే కథా వికాసము, వాటి పరిణామం గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఈ పుస్తకంలో ఉంది. తర్వాత ఆయన కథానిక సమాజం అని డిఫరెంట్ గా ఒక చాప్టర్ పెట్టింది. ఆ చాప్టర్ లోపల కథానిక సమాజము, కథకుడికి ఉండాల్సిన లక్షణాలు, ఆయనకు నిబద్ధత ఉండాలా లేదా అనే విషయాలను కూడా ఆయన పూర్తిగా చర్చించాడు. ఆయన తెలిసిన విషయాలను, చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా చెప్పిండు. అక్కడ ఏం ఇది లేదు. అయితే దీన్ని ఆయన వక్రీకరించలేదు, ఉన్న విషయాలను చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఒక సిద్ధాంత గ్రంథానికి ఉన్న పరిమితులలో మాత్రమే దీన్ని గమనించాలని నేను కోరుకుంటాను. ఒక వ్యక్తి ఇండివిజువల్ గా రాసిన పుస్తకం వేరు, యూనివర్సిటీ సిద్ధాంత గ్రంథాలుగా వచ్చిన పుస్తకం వేరు. అది అట్లా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అది ఇప్పటికీ అందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి. కొత్తగా కథల మీద పరిశోధన వచ్చే వాళ్ళకి నేను చాలా మందికి చెప్తాను, ముందు ఆ పుస్తకం చదివేసి రండి, ఆ తర్వాతనే మీరు సబ్జెక్ట్ ఎన్నుకోండి అని చెప్తాను. అది వాళ్ళని గైడ్ చేయగలుగుతుందని కూడా నేను చెప్తాను. అది ఇప్పటికీ మనకు ఉన్న పుస్తకాలలో కంటే కూడా ఇది ఉత్తమమైన పుస్తకం. 2 బుక్స్, ఇదొకటి వెంకటరామయ్య గారు రాసిన కథాశిల్పం తప్ప మనకు చెప్పుకోవడం వేరే బుక్స్ లేవు. రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు రాచపాలెం గారు చెప్పిన ఈ కొనసాగింపు ఉపన్యాసంలో చెప్పిన అన్ని అంశాలు చాలా విలువైన అంశాలు. వాటన్నింటినీ మనము కార్యాచరణలోకి తీసుకురావడం అనేది ఏ ఒక్క ఇండివిజువల్స్ తోట కాదు, కొన్ని యూనివర్సిటీస్, కొన్ని సంస్థలు పూనుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. నాకు మంచి సలహాలు ఇచ్చిన రాచపాలెం నమస్కారం. మీకు యూనివర్సిటీల మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు, నాకు ఆశ్చర్యం ఉంది. యూనివర్సిటీలు అన్ని ఒట్టిపోయినాయి మిత్రమా, ఒట్టిపోయినాయి. థ్యాంక్ యూ మిత్రమా, చాలా సంతోషం మనం ఈరోజు కలుసుకోవటం, మాట్లాడుకోవటం. ఇంకెవరున్నా చెప్తారని చూడండి. వచ్చినాడా మన వేల్పుల? లేదు, నిష్క్రమించాడు ఇప్పుడే. నిష్క్రమించాడా? సరే. ఇంకెవరు? మీరు ఏమైనా యాడ్ చేస్తారా? చలంగారు. లేదు సార్. ఓకే. సరే, మనం ముగింపులోకి వచ్చాము.